తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాలకు కొత్త వివాదాలు మొదలయ్యాయి. ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ రెడీ అవుతోంది. ఇన్నోవా కారు అద్దె కింద తీసుకున్న నిధులు తిరిగి చెల్లించాలని అందులోని సారాంశం. ఇంతకీ నిధులేంటి, తిరిగి చెల్లించడమేంటని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం. సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ అద్దె కారు వివాదం చుట్టుముట్టింది. ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకి తన కారు అద్దె చెల్లింపు బిల్లులు పంపి డ్రా చేసుకున్నారని ఆడిట్ లో తేలింది. కారుకు అద్దె పేరుతో యూనివర్సిటీ నుంచి 61 లక్షల రూపాయల బిల్లులు పెట్టి వసూలు చేసుకోవడంపై అభ్యంతరాలు మొదలయ్యాయి. ఇటీవల వర్సిటీలో నిధుల దుర్వినియోగం, అక్రమాలపై ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. ఈ విచారణలో స్మితా సబర్వాల్ కు 61 లక్షలు చెల్లించినట్లు గుర్తించారు అధికారులు. ఇంకాస్త లోతులోకి వెళితే గతంలో సీఎంఓలో అదనపు కార్యదర్శి హోదాలో పనిచేశారు ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్. ఆ సమయంలో 2016 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు నెలకు 63,000 చొప్పున కారుకు అద్దె రూపంలో యూనివర్సిటీ నుండి నిధులు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనం అద్దె పేరిట 90 నెలలకు దాదాపు 61 లక్షలు తీసుకోవడాన్ని ఆడిట్ విభాగం అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్మితా సబర్వాల్ తీసుకున్న కారు TS8EC 6345 వాహనం నాన్ టాక్స్ కాదు, ఎల్లో ప్లేట్ వాహనం కూడా కాదు. ఈ వాహనం ప్రైవేట్ వ్యక్తిగత వాహనం. పవన్ కుమార్ పేరిట ఉన్నట్లు ఆడిట్ విచారణలో తేలింది. సీఎంఓలో ఉన్న సమయంలో స్మితా సబర్వాల్ కార్యాలయం నుంచి ప్రతి నెల వాహనం అద్దె రసీదులు రావడంతో యూనివర్సిటీ యాజమాన్యం డబ్బులు చెల్లించినట్లు తేల్చింది. వర్సిటీ వర్గాలు ఏమన్నాయి? ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ పనితీరుపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఇటీవల జరిపిన విచారణలో కొన్ని అవకతవకలు జరిగినట్లు తేలాయి. అందులో స్మితా సబర్వాల్ అద్దె కారు వ్యవహారం కూడా ఉంది. స్మితా సబర్వాల్ వాహనం అద్దెపై ఆడిట్ అభ్యంతరం చేయడం నిజమేనని విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ తెలిపారు. ఏజీ ఆడిట్ ఆధారంగా అంతర్గత విచారణ జరిపించమని స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని విశ్వవిద్యాలయం పాలకవర్గం దృష్టికి వచ్చిందన్నారు. సమావేశంలో దీనిపై విస్తృతంగా చర్చించామని తెలిపారు. దీనిపై సమగ్ర నివేదిక ప్రభుత్వానికి సమర్పించనున్నామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం న్యాయ నిపుణుల సూచన మేరకు తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. తెలంగాణ టూరిజం శాఖ బాధ్యతలను చూస్తున్నారు స్మితా సబర్వాల్. హైదరాబాద్ లో జరగనున్న మిస్ వరల్డ్ పోటీల విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి సమయంలో అద్దె కారు వివాదం రావడంతో ఆమెకు ఎలాంటి చిక్కులు తెచ్చిపెడుతుందో చూడాలి అన్నట్లు దీనిపై ఐఏఎస్ అధికారి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.